Hello students, welcome back to Karthike's Academy. So this is another important topic in Polity class NCERT 6th class. So chapter number 7, Urban Administration. So urban administration is basically a city or urban area. So a city is a much bigger than a village and more spread out. A city has crowded markets, many buses and cars, water, electricity facilities. సో బేసికల్లీ ఈ ఎన్సీఆర్టీ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న కంటెంట్ చాలా తక్కువే ఉంటుంది. ఈస్ ట్రైన్ టు గివ్ ఎ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టాపిక్. The main importance of this topic is an urban area is a developed area. So India is looking for developments. So it is not every time villages should not be developed. So the villages should be developed. At the same time, the urban areas or cities must be clutter free. That is, slum area should not be grown. So if you see that Maharashtra or especially Mumbai or Pune, there are so many slum areas which is very difficult for survival. So in this chapter he is explaining about a situation of waste management of the solid waste management. Especially he gave an example about the Pune plague situation. So in this chapter what are the things to be done? సో ఈ మొదటి చాప్టర్లో ఇక్కడ పెద్దగా ఏం కనిపించదండి, జస్ట్ యూ కెన్ మూవ్ అయిపోవచ్చు మీరు. ఈస్ ట్రైన్ టు ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ యూర్ సిటీ. సో హౌ ద వార్డ్ కౌన్సిలర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ విల్ బీ కంప్లీటెడ్. సో మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలియజేశాడు. బట్ దిస్ ఇస్ ఐ కెన్ టెల్ యూ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 వేర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నగర్ పంచాయత్స్. సో 73వ రాజ్యాంగ సవరణ 1992 గ్రామ పంచాయతీని రాజ్యాంగబద్ధం చేసినట్టే, సో 74వ రాజ్యాంగ సవరణ 1992లో ఈ నగర పంచాయత్ మున్సిపాలిటీ వ్యవస్థని రాజ్యాంగబద్ధంగా మార్చడం జరిగింది. సో ద సిటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ వార్డ్స్ అండ్ వార్డ్ కౌన్సిలర్స్ గెట్ ఎలెక్టెడ్. సో ఆ వార్డుని చూసుకునే వాళ్ళు వార్డ్ కౌన్సిలర్స్. వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చినట్లయితే when the problems are within a ward, then the people who live in that ward can contact the councillors. So ఈ వార్డ్ కౌన్సిలర్స్ని కలుస్తారు. సో ద వార్డ్ కౌన్సిలర్స్ విల్ టేక్ ద సిచ్యువేషన్ టు ద హైయర్ అఫీషియల్స్, ఎస్పెషలీ కౌన్సిలర్ కమిటీస్కి డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ బేస్డ్ ఆన్ ది డెసిషన్స్ ఆఫ్ దిస్ కౌన్సిల్ అగైన్ ద కమిషనర్ అండ్ ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్స్ అపాయింట్ చేయబడతారు అండ్ ద కౌన్సిలర్స్ ఆర్ ఎలెక్టెడ్. సో లైక్ వైజ్ every problem will be solved as per the with the help of ward councillors. Then how does the municipal corporation get its money? జనరల్గా మున్సిపల్ కార్పొరేషన్ అంటే సిటీలో అతిపెద్ద అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం. సో కాబట్టి వాటికి కావాల్సిన ట్యాక్స్, సో టు ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ మనీ. సో కాబట్టి ట్యాక్స్ ఈజ్ ఏ సమ్ ఆఫ్ మనీ దట్ పీపుల్ హ్యాస్ టు పే టు ద గవర్నమెంట్ ఫర్ ద సర్వీసెస్ విచ్ ఇస్ ప్రొవైడ్ బై ది గవర్నమెంట్. The people who own houses have to pay a property tax. సో ఎవరికైతే హౌసెస్ ఉంటాయో, పర్మనెంట్ హౌసెస్ ఉంటాయో, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. బట్ దాదాపుగా ఇట్ విల్ బి అబౌట్ 20 to 30% ఆఫ్ ది టోటల్ మనీ కలెక్టెడ్ బై ది మున్సిపల్ కార్పొరేషన్. సో దాంతోపాటు రిమైనింగ్ మీరు థియేటర్స్కి వెళ్ళినట్లయితే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటుంది, హోటల్స్ ఉపయోగించుకున్నట్లయితే ఫుడ్, సో దట్ ఈజ్ ఆల్సో లగ్జరీ ట్యాక్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు కార్పొరేషన్ ట్యాక్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో పర్సన్ ఈస్ కలెక్టింగ్ రీసైక్లింగ్ ఐరన్ థింగ్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ని కలెక్ట్ చేస్తున్నాడు, ఇది కూడా మెన్షన్ చేశాడు. సో ముఖ్యంగా వేస్ట్ మేనేజ్మెంట్ని అండ్ కలెక్ట్ చేయడం ఏ విధంగా అనేది మన దీంట్లో కనిపిస్తుంది. సో ఇది ఇంత ఇంపార్టెంట్ ఏం కాదండి, జస్ట్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. దెన్ సో ద సిటీ ఆఫ్ సూరత్ హ్యాడ్ ఏ ప్లేగ్ scare in 1994. Surat was one of the dirtiest cities in India. Houses, hotels, restaurants would dump their garbage into the nearest drain and street, which made it very difficult for sweepers to collect and transfer the garbage into the selected dumps. So in addition to this, the municipal corporation did not collect the garbage as often, so it should have, and this led to the situation getting worse. The plague spreads through the air and people who have the disease have to be isolated. In the Surat, several people lost their lives and about 3 lakh people so deserted the city.
The scare of plague has ensured that the municipal corporation completely clean up the city. So to this date, after the Chandigarh, Surat is the second cleanest city in the India. So Chandigarh is the first cleanest city. So my dear student, this is not just about the situation of the Surat. If you see any city or any urban area which is very difficult to clean this waste management. So people used to throw the waste in the roads or drainages, which sometimes block the entire drainage system and which led to a lot of diseases. So that is why there should be a mechanism for proper collection of waste management by the government. So this is a topic which they have discussed about it. What is how the municipal councillors are elected. So what kind of situations in municipal corporation regarding collection of the money also. Right guys, so this is a simple topic, just to read once and you'll understand. Thank you very much. And one more last important, recently in smart city program, Government of India has instituted an important program called RURBAN. So rural urban transformation, and one more important called Amrut concept, Atal Mission for Rejuvenation of Urban Transformation. So the concept of Amrut we are going to discuss, AAM RUT. So this is an important program in smart city concept, Amrut, right? So we'll read about this Amrut. Thank you very much.